బెంగాల్ సాధించామని తమ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గత ఎన్నికల్లో రాష్ట్రంలో సగం ఎంపీ సీట్లు గెలిచామని, ఓటు వేసిన ప్రతి 100 మందిలో 36 మంది కమలం గుర్తుకే వేశారని చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పరస్పరం బూతులు తిట్టుకోవటం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి 12 ఏళ్లలో కేంద్రం నుంచి 13 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ప్రధాని మోడీ పని రాక్షసుడని, రాష్ట్రాభివృద్ధికే కలిసి పనిచేద్దామని రేవంత్కు పిలుపునిచ్చారని పేర్కొన్నారు. బండి సంజయ్ కుమార్ కేసు వాళ్ల కుటుంబానికి సంబంధించిందని, తమ పార్టీ నాయకుడికి అందులో పాత్ర లేదని అన్నారు. తాము ఒకసారి గెలిస్తే ఓడించటం చాలా కష్టమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని విపక్షాలను హెచ్చరించారు.